బాగి నా భార్య అని, బుజ్జమ్మ నా కూతురు అని నాకు గతం గుర్తుకు వచ్చిందని, నేను హంతకుల్ని కనిపెట్టే వరకు నువ్వు కూడా ఎవరికీ చెప్పకు రాథోడ్ అని అమర్ అనడంతో, సరే సార్ చెప్పను అని రాథోడ్ పైకి చెప్తూ, ఇప్పుడు మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తున్నారు సార్ అని మనసులో అనుకుంటూ, కానీ మిస్సమ్మ మీకోసం చాలా ఎదురు చూస్తోంది. బుజ్జమ్మ కూడా బాధపడుతోంది సార్. ఈ విషయం తెలిస్తే వాళ్ళు సంతోషిస్తారు కదా అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. చూడు రాథోడ్, వాళ్ళు చాలా బాధపడుతున్నారని నాకు కూడా తెలుసు. కానీ వాళ్ళు కోల్పోయిందంతా నేను తిరిగి ఇస్తాను. వాళ్ళని నేను బాధపడనివ్వను. ఈ రోజుటి నుంచి నాలో నువ్వు కొత్త అమర్‌ని చూస్తావు. వాళ్ళు సంతోషపడేలా చేస్తాను అని అమర్ చెప్తాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. వాళ్ళు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని రాథోడ్ చెప్పటంతో, బాగీని భార్యగా, బుజ్జమ్మని నా కూతురుగా సంతోషపెట్టటం నా బాధ్యత రాథోడ్. అంతేకాకుండా శత్రువుల్ని మట్టు పెట్టటం కూడా నేను చేయాలి కాబట్టి, అప్పటి వరకు అయితే ఇది తప్పదు. నా శత్రువుల్ని నాశనం చేయటమే నా లక్ష్యం. పద రాథోడ్ వెళ్దామని అమర్ అంటాడు. రాత్రయిన తర్వాత బాగి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని గుడిలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆయన ఎందుకు నాపై ఇదివరకటి ప్రేమగా చూసినట్లు అనిపించింది. ఆయనకి నా గురించిన గతం ఏమైనా గుర్తుకు వచ్చిందా? అందుకే ఆయన చూపుల్లో తేడా కనిపించిందా? ఆ ప్రేమ నాకు కనిపించిందా అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అప్పుడే అమర్ బుజ్జమ్మ పగలబడి నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. ఏంటబ్బా ఇలా నవ్వులు వినిపిస్తున్నాయి అని బాగి షాకింగ్‌గా వింటూ ఉంటుంది. అమర్, బుజ్జమ్మ అయితే ఇద్దరు ఒకరికి ఒకరు చక్కలు గింతలు పెట్టుకుంటూ బెడ్‌పై పడి పడి పొర్లుతూ నవ్వుకుంటూ ఉంటారు. "వద్దు బుజ్జమ్మ, ఆపు బుజ్జమ్మ" అని అమర్ నవ్వుతూ ఉంటాడు. బాగి పరుగులు పెడుతూ అక్కడికొచ్చి చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. "బుజ్జమ్మ, బుజ్జమ్మ ఇక నేను తట్టుకోలేకపోతున్నాను బుజ్జమ్మ, ఆపు బుజ్జమ్మ" అని అమర్ అంటే, "మీరే కదా డాడీ ఈ ఆటలో ఎవరు ఓడిపోతే వాళ్ళు చక్కలు గింతలు పెట్టించుకోవాలని చెప్పారు. మరి ఇలా ఆపేయమంటే ఎలా" అని బుజ్జమ్మ అంటుంది. సరే మళ్ళీ ఆడదామా అని అమర్ అంటే, అలాగేనని మళ్ళీ ఆట మొదలు పెడతారు. అమర్ 2 చేతుల్ని కలిపి నమస్కారం పెట్టినట్లుగా చేతులు పట్టుకొని ఉంటే, బుజ్జమ్మ ఆ చేతిని టచ్ చేయాలి. అయితే అమర్ ఈసారి కూడా ఓడిపోతారు. నేను మళ్ళీ ఓడిపోయాను. నీకు చాలా బలముంది బుజ్జమ్మ అని అమర్ అంటే, మీరు కావాలనే ఓడిపోయారు కదా డాడీ నన్ను గెలిపించటం కోసం అని బుజ్జమ్మ అంటుంది. నువ్వు గెలిస్తే నాకు ఆనందాన్నిస్తుంది. నువ్వు గెలుస్తూ ఉండు బుజ్జమ్మ. నాకు చాలా సంతోషం అని అమర్ అంటాడు. థ్యాంక్ యూ డాడీ అని బుజ్జమ్మ మాట్లాడుతూ ఉంటే భాగి మరింత సంతోషంగా వింటూ చూస్తూ ఉంటుంది. సరే ఈరోజు కూడా నా దగ్గరే పడుకుంటావా అని అమర్ అంటే, లేదు డాడీ నేను ఈరోజు అంజు అక్క, ఆనంద్ అన్నయ్యల దగ్గర పడుకుంటాను అని బుజ్జమ్మ అంటుంది. అయితే ఈరోజు నీకు భయం పోయిందా అని అమర్ అంటాడు. గుడికెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చాం కదా నా భయమంతా పోయింది అని బుజ్జమ్మ అంటే, సరే వెళ్ళి పడుకో అంటూ పాపకి ముద్దులు కురిపించేసి అమర్ పంపిస్తూ ఉంటాడు. బుజ్జమ్మ అమర్ చూడకుండానే బాగి కిందికి వచ్చేస్తుంది. మిస్సమ్మ నువ్వు చెప్పిన కూరగాయలన్నీ తెచ్చేశాను. ఇదిగో మిస్సమ్మ అని రాథోడ్ ఇవ్వగానే ఇక బాగి ఆలోచిస్తూ ఉంటుంది. సరే మిస్సమ్మ నాకు టైం అయింది వెళ్తున్నానంటూ రాథోడ్ వెళ్ళిపోతాడు. ఆయన గుడిలో అలా ప్రవర్తించాడు. ఇప్పుడు బుజ్జమ్మతో చాలా ప్రేమగా ఉంటున్నారు. ఆయనకి ఏమైంది అని మనసులో అనుకుంటూ, రాథోడ్ ఒక్క క్షణం ఆగు అంటూ బాగి పరుగులు పెడుతూ బయటికి వస్తుంది. ఏమైంది మిస్సమ్మ అని రాథోడ్ అంటే, ఆయనకి అక్క గురించి, పిల్లల గురించి మాత్రమే కదా గతం గుర్తుకు వచ్చింది అని బాగి అంటే, అవును మిస్సమ్మ ఎందుకలా అడుగుతున్నావు అని రాథోడ్ అంటాడు. లేదు గుళ్ళో ప్రవర్తించిన తీరు, ఇప్పుడు బుజ్జమ్మతో సొంత తండ్రిలా ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఆయనకి నా గురించి, బుజ్జమ్మ గురించి కూడా గతం గుర్తుకు వచ్చింది అనిపిస్తోంది రాథోడ్. చెప్పు రాథోడ్ ఆయనకి గతం గుర్తుకు వచ్చిందా అని బాగి అంటే, అలాంటిదేమీ లేదు మిస్సమ్మ. సార్‌కి గతం గుర్తుకు రాలేదు. ఒకవేళ వస్తే సార్ మీతో చెప్తారు కదా! ఎందుకు దాచిపెడతారు అని రాథోడ్ కవర్ చేస్తూ ఉంటాడు. అయినా నీకెందుకలా అనిపించింది అంటే, అదే రాథోడ్ ఆయన ప్రవర్తిస్తున్న తీరు చాలా వింతగా ఉంది. మేము నిజంగానే ఎవరో తెలిసిపోయినట్లు, అలా ప్రేమ చూపిస్తున్నట్లు నాకు అనిపిస్తూ ఉంది. నిజంగానే ఆయనకి గతం గుర్తుకు వస్తే బాగుంటుంది కదా! నాకు చాలా సంతోషాన్నిస్తుంది అని బాగి అంటే, త్వరలోనే గుర్తుకు వస్తుందిలే మిస్సమ్మ అని రాథోడ్ చెప్తాడు. నువ్వు నా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నావా రాథోడ్? ప్లీజ్ ఆయనకి అలాంటి గతం ఏదైనా గుర్తుకు వచ్చింటే చెప్పవా? నా దగ్గర దాచిపెట్టకు అని బాగి నిలదీస్తూ ఉంటుంది. అమ్మో! ఇంకాసేపు ఇక్కడే ఉంటే మిస్సమ్మ నా నోటి నుంచి నిజం రాబట్టేస్తుంది అని మనసులో అనుకుంటూ, లేదు మిస్సమ్మ నాకు టైం అయింది వెళ్ళాలి అని రాథోడ్ వెళ్ళిపోతాడు. బుజ్జమ్మ ఇదంతా బాల్కనీలో నిలబడి వినేసి ఉంటుంది. పాపం నాన్నకి గతం గుర్తుకు రాలేదని అమ్మ చాలా బాధపడుతోంది. నాన్నకి మొత్తం గతం గుర్తుకు వచ్చిందని ఎలా చెప్పాలి అని బుజ్జమ్మ అనుకుంటూ ఉంటుంది.
అప్పుడే గుప్తా గారు గార్డెన్‌లో ప్రత్యక్షమవడంతో, "అరే! గుప్తా గారు వచ్చారే" అని బుజ్జమ్మ కిందికి వచ్చి, "ఏంటి గుప్తా గారు ఈ టైంలో వచ్చారు?" అని నిలదీస్తూ ఉంటుంది. "నీ విధి విన్యాసాలన్నీ చూద్దామని వచ్చాను బాలిక. నువ్వు గుడిలో ఏం చేశావో నాకు తెలీదనుకుంటున్నావా? ప్రచండతో పోరాడి మళ్ళీ ధైర్యం చేసి నువ్వు గుడికి వెళ్ళావు. అక్కడ మీ నాన్నకి గతం గుర్తుకు వచ్చేలా చేశావు. ఇదంతా నీ వల్లనే కదా! ఎప్పుడో గతం గుర్తుకు రావాల్సింది ఇప్పుడే గతం గుర్తుకు వచ్చేలా చేశావు. ఇది నీ విధి విన్యాసమే కదా బాలిక" అని గుప్తా గారు అంటే, నాన్నకి గతం గుర్తుకు వస్తే అమ్మా, నాన్న కలిసిపోతారు కదా గుప్తా గారు. వాళ్ళు సంతోషంగా ఉండటమే కదా నాకు కావాలి. అందుకే అలా చేశాను అని బుజ్జమ్మ అంటుంది. కానీ నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీ శక్తులన్నీ క్షీణిస్తాయి బాలిక అని గుప్తా గారు అంటారు. అమ్మ, నాన్న కలవకపోతే నాకు శక్తులుండి కూడా ఏం లాభం గుప్తా గారు. మనోహర్‌ని ఇంట్లో నుంచి పంపించేసేసి ఆ ప్రచండని మట్టు పెట్టేస్తాను. నేను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నాకు శక్తులు కూడా అవసరం లేదు గుప్తా గారు. ఇది జరగాలి అని బుజ్జమ్మ చెప్తుంది. నీ సంకల్పము చాలా గొప్పది బాలిక. కానీ నువ్వు ఇటులనే చేస్తూ ఉంటే నీ శక్తులన్నీ కూడా క్షీణించిపోతాయి. మేము మా పరిధికి మించి ఏ సహాయం కూడా చేయలేము. ముందు ముందు నువ్వు చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని గుప్తా గారు చెప్తుంటే, మా అమ్మ, నాన్న సంతోషంగా ఉండటమే నాకు కావాలి గుప్తా గారు. నా శక్తులు లేకపోయినా పర్వాలేదని చెప్పటంతో, సరే విధి రాతని ఎవరూ మార్చలేరు. వస్తామంటూ గుప్తా గారు వెళ్ళిపోతారు. తెల్లవారగానే బాగి ఫ్రిడ్జ్‌లో పాల ప్యాకెట్ తీసుకుంటూ ఉంటే అమర్ మెట్లు దిగి వస్తూ బాగిని చూస్తుంది. అప్పట్లో ఒకసారి నేను బాగి గదిలో లాక్ అయిపోయాం కదా! అదే సీన్‌ని మళ్ళీ రీక్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని అమర్ అనుకుంటూ గదిలోకి వెళ్తాడు. అమర్ గదిలోకి వెళ్ళి, "బాగీ కాఫీ తీసుకురా" అని కేకలు పెడతాడు. కాఫీ పెడుతున్న బాగీ ఒక్కసారిగా, "అదేంటాయన నన్ను బాగీ అని మునుపట్లా పిలుస్తున్నాడే" అని చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. "అబ్బా! అలవాట్లో పొరపాట్ల బాగీ అని పేరు పెట్టి పిలిచేశానే. ఇప్పుడు ఏదో ఒకటి కవర్ చేయాలి" అని అమర్ అనుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు గదిలో చాలా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. బాగీ పరుగులు పెడుతూ వచ్చి, "ఇప్పుడు మీరు నన్ను మిస్సమ్మ అనే పిలిచారా" అని బాగి అడుగుతూ ఉంటే, "ఏంటి మిస్సమ్మ అలా చూస్తున్నావు? అవును, మిస్సమ్మ అనే పిలిచాను. నీ పేరు అదే కదా" అని అమర్ కవర్ చేస్తూ ఉంటాడు. "ఆయన నన్ను మిస్సమ్మ అనే పిలిచారు. నేనే బాగి అని పిలిచారని పొరపాటు పడ్డాను, భ్రమ పడ్డాను" అని బాగి చాలా బొంగమూతి పెట్టేసి, "అలాగేనండి" అని అనడంతో, "ఏంటి అండి ఏంటి అండి" అని అమర్ అడుగుతూ ఉంటాడు. "అదే సార్ సార్" అని బాగి కవర్ చేస్తూ ఉంటే, "అండి సార్ ఏంటి? నాకేం అర్థం కావటం లేదు. నేను జాగింగ్ వెళ్ళాలి. త్వరగా కాఫీ తీసుకురా" అని అమర్ చెప్పటంతో, "అలాగే" అంటూ బాగి పరుగులు పెడుతుంది. ఆయనెప్పుడూ జాగింగ్ చేసి వచ్చిన తర్వాతే కదా కాఫీ తాగుతారు. ఈరోజేంటి ముందే అడుగుతున్నారు అని బాగి అనుకుంటూ వెళ్తుంది. ఇక అమర్ డోర్ వేయగానే దానంతట అదే లాక్ అయిపోయేలాగా ఆ గడియని సెట్ చేసేసి ఉంటాడు. ఇక బాగి ఎప్పుడెప్పుడు వస్తుందా అని డోర్ దగ్గరే నిలబడి తెగ ఎదురు చూస్తూ ఉంటాడు. బాగి ఏంటి ఇంత హడావిడిగా స్పీడ్‌గా కాఫీ పట్టుకు వెళ్తుంది, వెళ్లి చూస్తే పోలా అని చెంబ వెనకాలే బాగి కాఫీ తీసుకువెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటుంది. "సార్ కాఫీ" అని అమర్ డోర్ దగ్గరే నిలబడి ఉంటే కాఫీ తీసుకొచ్చిన బాగి పిలుస్తూ ఉంటుంది. "లోపలికి తీసుకురా" అని అమర్ అంటాడు. బాగి అలా 2 అడుగులు వేయగానే అమర్ కాలుతో డోర్‌ని లాక్ అయిపోయేలా తోసి పడేస్తాడు. అదేంటి వీళ్ళు ఇలా గడియ పెట్టేసుకున్నారని చెంప చాలా షాకింగ్‌గా వింటూ చూస్తూ ఉంటుంది. "అదేంటి సార్ డోర్ అలా పడిపోయింది" అని బాగి అంటే, "గాలికి పడిపోయి ఉంటుంది. దానికి అంత కంగారెందుకు" అని అమర్ అంటాడు. "సరే సార్ ఇదిగోండి కాఫీ తీసుకోండి" అని బాగి ఇస్తుంది. "వీళ్ళు గడియ పెట్టుకొని ఏం చేస్తున్నారు? వెంటనే మనోహరికి చెప్పాలి" అని చెంబ పరుగులు పెడుతుంది. ఇక బాగి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే అది రానే రాదు. "మిస్సమ్మ ఏం టిఫిన్ చేస్తున్నావు" అని అమర్ అడగటంతో, "జీడిపప్పు ఉప్మా." "ఏంటి సార్ డోర్ రావట్లేదు, మీరేమైనా చేశారా" అని బాగి అంటే, "అది లాక్ అయిపోయిందేమో, నేనేం చేస్తాను చెప్పు" అని అమర్ అంటాడు. "మీరేమైనా చేశారా చెప్పండి సార్" అని బాగి నిలదీస్తూ ఉంటే, "నేనేం చేయలేదు" అని అమర్ అంటాడు. "ఇప్పుడు డోర్ రాకపోతే ఈ పరిస్థితి ఏంటి సార్" అని బాగి అంటే, "ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినట్లు నాకు గుర్తుకు వస్తోంది" అని అమర్ అంటాడు. అంటే ఈయనకి గతం గుర్తుకు వచ్చిందా? "సార్ ఎప్పుడో చెప్పండి సార్, చెప్పండి సార్" అని బాగి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, "ఎప్పుడంటే అప్పుడు, అప్పుడు" అని అమర్ చెప్తుంటే, "ఎప్పుడో కరెక్ట్‌గా గుర్తుకు చేసుకొని చెప్పండి సార్" అని బాగి అంటుంది. "నీకెందుకు అంత ఎక్సైట్‌మెంట్? అప్పుడు తను ఇలాగే కాఫీ తీసుకువచ్చింది. అదే నా భార్య అరుంధతి కాఫీ తీసుకువస్తే ఇలాగే డోర్ లాక్ అయిపోయింది" అని అమర్ అబద్ధం చెప్తాడు. "అప్పుడు డోర్ ఎంతసేపటికి రాలేదు. మేము చాలా సేపు గదిలో ఇలాగే ఇరుక్కుపోయాము. 'హమ్ తుమ్ హమ్ కమ్రే మే బంద్ హో గయా' అని అమర్ పాట పాడుతూ ఉంటే, "ఎంతసేపు అక్కే గుర్తుకు వస్తుందా? మీకు ఇంకేం గుర్తుకు రాదా? అక్క మాత్రమే గుర్తుకు వస్తూ ఉంటుందా" అని బాగి అరుస్తూ ఉంటుంది. "అక్కేంటి అక్క" అని అమర్ అడుగుతూ ఉంటాడు.
నేను అరుంధతి గారిని అక్క అని పిలిచేదాన్ని అని బాగి అంటే, తను నేను ఇరుక్కుపోయామంటే నువ్వెందుకు ఉడుక్కుంటున్నావు అని అమర్ అంటాడు. నేనేం ఉడుక్కోవటం లేదు. ఈ డోర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని బాగి అంటుంది. రావాల్సిన టైంలో వస్తుందిలే కానీ రా కూర్చో కాఫీ తాగు అని అమర్ సాసర్లో కాఫీ పోసి ఇస్తాడు. ఈ సిచ్యువేషన్ కూడా ఎప్పుడూ వచ్చినట్లు ఉంది అని అమర్ అంటాడు. ఎవరితో సార్ ఎవరితో అని బాగి అంటే, ఇది కూడా అరుంధతితోనే అని అమర్ అంటే, అన్నీ అక్కతో చేసినట్లే గుర్తుకుంటాయా ఇంకెవరితో చేసినట్లు గుర్తుకు రావా అని బాగి బొంగమూతి పెడుతుంది. మళ్ళీ ఉడుక్కుంటున్నావు ఏంటి అని అమర్ అంటాడు. జస్ట్ ఆస్కింగ్ సార్ అంతే అని బాగి బొంగమూతి పెడుతుంది. ఇక రానున్న ఎపిసోడ్లో అమర్ కావాలనే బాగిని కింద తోసేసి కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు.